హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ రోస్టెడ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఒక 5 ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకుని బీట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా నురుగు రావటం వల్ల ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఫ్లఫీగా వస్తుందండి. అలా ఫ్లఫీగా ఆమ్లెట్ రావటం వల్ల మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది లైట్గా నురుగు వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది మరుగుతోంది కదా, ఇలా బూందీ గరిటె తీసుకొని అందులో నుంచి కోడిగుడ్డు సొనని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇలా ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తుంది. ఇది కర్రీ చేసుకున్నా లేదా నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది, స్పాంజ్ లాగా ఉంటుందండి. ఇప్పుడు ఒకవైపు వేగిపోయింది కదా, దీన్ని తిరగేయాల్సిన పని లేదండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు కదిపేటప్పుడు మొత్తం వేగిపోతుంది కదా, తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మసాలా అంతా కూడా ఈ ఆమ్లెట్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనం ముందు ఆమ్లెట్ వేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి చూసుకొని మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఫైనల్గా కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతే, ఎగ్ రోస్టెడ్ ఫ్రై తయారైపోయినట్టే. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.